ఆలోచిస్తున్నారు స్వామి? ఒక్క రాసే కదరా కలిసింది. ఇప్పుడు చూడు, భూమి బక్రించేసి నేలను నాకించేస్తాన్రా. నీ తలరాత నేను మారుద్దాం అనుకున్నా. నాకన్నా ముందే రాసిన నీ విధిరాత చాలా స్ట్రాంగ్ గా ఉంది నాయన. నువ్వు ప్రేమించిన అమ్మాయి కన్యారాశిలో పుట్టిన కన్య అయినా సుమంగలైతే కదా నీ సొంతం అయ్యేది. అర్థం కాలేదు స్వామి. అర్థం కాపోవటానికి ఏముంది నా పత్యాపారం? ఆ కన్య నీది కావాలంటే నీకన్నా ముందే వేరొకరితో కళ్యాణం జరిగితేనే అది నీదవుతుంది. ఇంకో దారి లేదా స్వామి? ఈ దారి కాకపోతే ఇంకో దారి వెతుక్కోవటానికి ఇదేమన్నా గూగుల్ మ్యాప్ నాయన? దరిద్రం. ఇక అంతా పత్యాపారమే. పర్లేదు స్వామి, 100కి 35 మార్కులతో పాస్ అయ్యే బ్యాచ్ నేను. ఆల్రెడీ మీరు చెప్పిన రెండిట్లో దాంట్లో పాస్ అయిపోయాను కదా. అంటే 35కి ఇంకో 15 కలుపుకొని 50 వచ్చినట్టే కదా. ఆ అమ్మాయి నీ హైట్ కన్నా 5 సెంటీమీటర్లు తక్కువ ఉంటుంది. అవును స్వామి. నీ వెయిట్ కన్నా 5 కిలోలు తక్కువ ఉంటుంది. అవునా? తెలీదు స్వామి. సరే, నీ కోసం ఇంకొకటి అడుగుతాను, చెప్పు. ఆ అమ్మాయి ఎప్పుడు డల్ గా ఏదో కోల్పోయినట్టు ఉంటుంది కదా? మీకెలా తెలుసు స్వామి? నేను అడిగిన రెండింటిలో నీ దగ్గర ఒక్కదానికే సమాధానం ఉంది. అందుకే చెప్తున్నాను, నువ్వు ఇలా మాట్లాడితే ఆ అమ్మాయిని రాహువు శిక్షిస్తాడు. నేను రక్షిస్తాను. దరిద్రానికి దుమ్ము దులిపి ఫ్రేమ్ కట్టి పూజ గదిలో పెట్టుకుంటానంటున్నావు. ఇక అంతా పత్యాపారమే. ఏదేమైనా స్వామి, వదిలే ప్రసక్తే లేదు. ప్రాణం పోయినా కూడా వదలవా? నేను పోయినా పర్లేదు స్వామి. నేను చెప్పింది నీ గురించి కాదు, అమ్మాయి గురించి. స్వామి నిజమే నాయనా, నీరు పల్లానికి చేరుతుంది. నీ ప్రేమతో ఆ పిల్ల ప్రాణాలు పంచభూతాల్లో కలిసిపోతాయి. ఇక అంతా పత్యాపారమే. అవన్నీ ఇక్కడ పెట్టి బయలుదేరండి. నమస్కారం. నన్ను దీవించండి స్వామి. అతి వినయం దూర్త లక్షణం. ఒరే సీనుగా, నీకు ప్రేమ కావాలి, నాకు నీతో పగ తీరాలి. అందుకే ప్రేమతో కొడతాన్రా. ఇక అంతా పత్యాపారమే. ఓం నమః శివాయ. ఆడుబా ఆడకుండా ఆలోచిస్తున్నావేంటి? ఇంకేం ఆలోచిస్తాడ్రా? ఆ చైత్ర గురించి ఆలోచిస్తుంటాడు. ఆహా, అంత ఆలోచన ఎందుకు బా దాని గురించి? ఎట్లే వెళ్తున్నారా కోటిపల్లె? కోతులు ఎదురొచ్చాయిగా, ఎక్కడికైనా వెళ్ళాలి. వాళ్ళకి మంచి పని చేసావే. ఏమైంది అతనికి? ఓ మై గాడ్! వీళ్ళేట్రా పంట ఎక్కకుండా పడవెక్కారా? గురుగారు చెప్పు నాయనా. మీరు చెప్పినట్టుగానే మావాడు నీళ్ళలో పడి కొట్టుకుపోతున్నాడు. పోన్లేరా, కొట్టుకుంటూ పోయి ఎక్కడో ఒక దగ్గర తేల్తాళ్లే. అలాగే గురుగారు. ఆ సీనుగారిని గంగపాలు చేద్దాం అనుకున్నాం, ఆడే గంగపాలు అయిపోయాడు. ఓం నమః శివాయ. ఇక నిశ్చింతగా పడుకోవచ్చు. Oh my God. చేయి చూడు. రే రే రే. ఏ మాటగా మాట చెప్పాలి మరే. ఊరంతా అదే అనుకుంటున్నారు. వాడు బాధ్యత తీసుకుంటే ఎంత రిస్కైనా చేస్తాడు ఎదవ. అరే, మొన్న ప్రేమలో పడ్డావు, నిన్న గోదావరిలో పడ్డావు, ఇప్పుడు టెన్షన్ పడుతున్నావా? టెన్షన్ పడక. ఎక్కడనమ్మా? అదిగో చైత్ర వస్తుంది. అయినా వాడు పిలిస్తే మనం వెళ్ళాలా? అది కాదే, నిన్న అంత రిస్క్ చేసి అతన్ని కాపాడాడు కదా, థ్యాంక్స్ చెప్తే బాగుంటుందిగా. నువ్వెంత మంచిదానవమ్మా. కొందరు ఉన్నారు
బ్రెయిన్ బీరువాలో పెట్టి నోటిని డ్రైన్ లా వాడతారు. దేనికి? ఇంకెందుకు? తిట్టడానికి, తినడానికి. ఏంట్రా అంటున్నావు? నువ్వు విన్నావుగా, నేను అన్నది అదే. పదని. థ్యాంక్స్ సీను. యాక్చువల్లీ నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి, పిలవగానే వచ్చినందుకు. ఏంటి విషయం? ఏం లేదు, నేను మా గురుగారిని కలిశాను. అయితే కంట్రోల్ యువర్ సెల్ఫ్. వసుదేవుడు అంతటి వాడు గాడిది కాళ్ళు పట్టుకున్నాడు. కొద్దిసేపు బీపీ కంట్రోల్ చేసుకో. పెద్దవాడిని ఎందుకు చెప్తున్నానో విను. అది నాకేదో వీళ్ళ మీద డౌట్ కొడుతుంది. లోపల ఏదో జరుగుతుంది. పద వెళ్ళి చూద్దాం. ఏం జరుగుతుంది లోపల? ఏంట్రా ఇదంతా? ఏర్పాట్లు చేసిన వాళ్ళని చెప్పమా, తొక్కలో కంగారు. ఏంటి సీను ఇదంతా? అది అలా నసుగుతావేంటల్లుడు, మ్యాటర్ చెప్పేయకుండా. నీ జాతకాలు బాలేవని మా గురుగారు చెప్పారు. అయితే నిన్ను ఆ అరటి చెట్టుకిచ్చి పెళ్లి చేస్తే అంతా బాగుంటుందంట. నా పర్సనల్ విషయాల్లో ఇంటర్ఫియర్ అవడానికి నువ్వెవరు? అది కాదు చైత్ర. చేతి కాదు, నువ్వు అల్లరి మాత్రమే చేస్తావనుకున్నా, కానీ ఇలా అల్లరి పాలయ్యే పనులు చేస్తావని అనుకోలేదు. అయినా నా గురించి నీకు ఏం తెలుసని నీ ఇష్టానికి బిహేవ్ చేస్తున్నావు. అయినా వాడితో మాటలంటే చెప్పు తీసుకుని కొట్టక అసలు పిలవగానే రావడం మనది తప్పు. పద వెళ్దాం. నువ్వు ఎక్కడికే? పెళ్లి చేసుకుని ఎక్కడికి పారిపోయావే? ఎక్కించండి రా.